చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మంత్రివర్గ సభ్యులు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత వాళ్ళతో మాట్లాడే సందర్భంలో మంత్రులతోనూ అలాగే ముఖ్య నాయకులతో కూడా మేబీ క్యాబినెట్ మీటింగ్లో కూడా చెప్పారు అనుకుంటా ఇదే మాట. క్యాబినెట్ మీటింగ్లో కూడా చంద్రబాబు గారు చెప్పినట్టే ఉన్నారు నాకు గుర్తు. మనం ప్రజలు భారీ ఆశలు అంచనాలతో మనల్ని గెలిపించారు, మనం చాలా బాధ్యతాయుతంగా పనిచేయాలి, చాలా జాగ్రత్తగా పనిచేయాలి, గత పాలకులు చేసిన తప్పులేమిటో మనం కల్లారా చూసాము, ప్రజలు విసిగిపోయారు కాబట్టి మనకు చక్కనైన తీర్పిచ్చారు, సో మనం సేవకులం మాత్రమే పాలకులం కాదు, మనం ఎవరి మీద అజమాయిషీ చేయకూడదు, మనం పూర్తిగా ప్రజలకు అందుబాటులో ఉండటం కానీ కాస్త పొలైట్గా ఉండటం కానీ అంటే ఇలా చాలా ఇటువంటి సూక్తులు సందేశాన్ని ఇచ్చారు. చాలా స్పష్టంగా నాకు గుర్తుంది ఆయన మొదటి క్యాబినెట్ మీటింగ్లోనే చెప్పిన మాటలు ఇవి. అంటే మీరు ప్రజలకు అందుబాటులో ఉండండి, జాగ్రత్తగా ఉండండి, అగ్రెసివ్గా వద్దు, కూల్గా డీల్ చేయండి, ఎవరి మీద కూడా అజమాయిషి పెత్తనాలు చెలాయించొద్దు అని చెప్పారు. ఎందుకంటే చంద్రబాబు గారు అలా చెప్పడానికి కారణం ఉంది. సోషల్ మీడియా చూస్తూ ఊరుకోదు. మనం ఎవరిని తిట్టినా, ఎవరిని కొట్టినా, ఎవరి మీద గంతులేసినా, ఎవరి మీద మనం దూకుడుగా వెళ్ళినా, తప్పులు చేసినా సోషల్ మీడియా చూస్తూ ఊరుకోదు. వీడియోలు నిమిషాల్లో బయటకు వచ్చేస్తాయి. ఈరోజు మంత్రి గారి భార్య మంత్రి రాంప్రసాద్ రెడ్డి గారు ఆర్ఎండ్బి అండ్ రవాణా శాఖ మంత్రి అనుకుంటా, ఆయన ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ కూడా ఆయనదే. సో ఆయన రాయచోటి నుంచి మంచి మెజార్టీతో గెలిచారు. ఉమ్మడి కడప జిల్లా పరిధిలో రాయచోటి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంచుకోట. సో అటువంటి నియోజకవర్గంలో రాంప్రసాద్ రెడ్డి గారు గెలిచారు అంటే మామూలు విషయం కాదు. ఖచ్చితంగా ఆయన కూడా ఎంత శ్రమపడ్డాడో, ఎంతగా గత కొన్నేళ్లుగా పార్టీ కోసం పనిచేశాడా, లేకపోతే అక్కడ క్యాడర్ని మెయింటైన్ చేయడం కావచ్చు, ఖర్చు పెట్టుకోవడం కావచ్చు, ప్రజల్లో తిరగడం కావచ్చు, ప్రజా సమస్యల మీద అవగాహన చేసుకోవడం, పార్టీ కనెక్ట్ అవ్వడం చాలా చేసి ఉంటాడు, చాలా హార్డ్ వర్క్ చేసి ఉంటాడు ఆయన. నేను కూడా రాయచోటి వెళ్ళాను. నేను కూడా ఎన్నికలకు వారం రోజులు 10 రోజుల ముందు రాయచోటి వెళ్ళాను. రాయచోటిలో చాలామందితో మాట్లాడాను. అక్కడ కూడా ప్రభుత్వం మీద వ్యతిరేకత నాకు అంత స్పష్టమైంది. సో ఇప్పుడు నేను ఎందుకు చెప్తున్నానంటే మంత్రి గారి భార్య రాంప్రసాద్ రెడ్డి గారి భార్య ఈరోజు ఒక పోలీసు అధికారితో దురుసుగా ప్రవర్తించారు. ఆమె మాట తీరు బాగులేదు. నేను ఆ వీడియో చూశాను. వీలైతే ట్విట్టర్లో ఉంది, మీరు కూడా చూడండి, సోషల్ మీడియాలో ఉంది. ఆమె మాట తీరు బాగోలే. ఇప్పుడు మంత్రి గారికి ప్రోటోకాల్ ఉంటుంది, మంత్రి గారి భార్యకి ప్రోటోకాల్ ఉండదుగా. మంత్రికి లేదా ఎమ్మెల్యేలకు ఎస్కాట్ ఉంటుంది, ప్లస్ ప్రోటోకాల్ ఉంటుంది. మంత్రి గారి భార్యకి ఏముంటుంది? ఆమె మంత్రి గారి భార్య మాత్రమే హోదా, ఇంక వేరే హోదా ఏమీ లేదు. సో మంత్రి గారి భార్యకు అధికారికంగా ప్రోటోకాలు ఎస్కాట్ ఇదేమి ఉండదు. సో ఆమె వచ్చారని సిఐఓ ఎస్ఐఓ మరి ఆయన టైంకి రాలేదంట, కొంచెం లేటుగా వచ్చారంట. సో లేటుగా వచ్చారని ఆయన్ను లోపల నుంచే ఆయన పట్ల దురుసుగా మాట్లాడడం, అంటే మరీ బూతులు వల్గారిటీ అలా ఏమీ మాట్లాడలేదు. గతంలో వైసీపీ వాళ్ళు మాట్లాడినట్టు అంత దూకుడుగా, అంత బూతులు, అంత అనకూడని మాటలేమీ అనలేదు. కానీ పద్ధతి అయితే బాగోలేదు. మంత్రి గారి ఆమె మాట్లాడిన పద్ధతి అయితే బాగోలేదు. సోషల్ మీడియా హర్షించదు, ప్రజలు హర్షించరు. ఇటువంటివి బయటకు వచ్చే కొద్దీ ప్రజలు హర్షించరు, యాక్సెప్ట్ చెయ్యరు ఈ భాషను కానీ, ఈ మాట్లాడే తీరును కానీ, ఈ దర్పాన్ని కానీ. ఎందుకంటే ఒకప్పుడు వేరు, రాచరికం లాంటి రోజులు అనుకోండి, రాజులు అలా వెళ్తే పక్క నుంచి చేతులు కొట్టుకుంటూ ఉండాలి. కానీ ఇది రాచరిక వ్యవస్థ కాదు. వైసీపీ వాళ్ళు గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు అలా చేసే ఇప్పుడు ఇలా పోయారు. వాళ్ళు రాచరిక వ్యవస్థలో ఉండి పోలీసుల్ని, సాధారణ ప్రజల్ని, అధికారుల్ని ఇబ్బంది పెట్టారు కాబట్టే పోయారు. సో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కూడా మనకు మంత్రి పదవి ఉంది కదా, మనం అధికార పార్టీ ఎమ్మెల్యేలం కదా, లేదా మనం మంత్రి గారి వైఫ్ కదా, లేదా ఎమ్మెల్యే గారి వైఫ్ కదా, మనం వెళ్తే పోలీసులు రావాలి, మనం వెళ్తే పోలీసులు మన కోసం వెయిట్ చేయాలి, మన కోసం ఎస్కార్ట్ ప్రోటోకాల్ ఉండాలి, అధికారులందరూ చేతులు కట్టుకొని ఉండాలి, టైంకి వచ్చేయాలి. ఇదంతా కరెక్ట్ కాదు కదా. లేట్ అయితే అవుద్ది, ఇబ్బంది ఏముంది. అక్కడేమైనా ఇబ్బంది అయితే, ఒకవేళ పోలీసులు లేటుగా రావడం వలన అక్కడేమైనా గొడవ జరిగితే లేదా ఇబ్బంది అయితే అప్పుడు ఆమె అలా మాట్లాడవచ్చు. అక్కడ పోలీసులది ఏమైనా తప్పు ఉంటే అప్పుడు ఆమె అలా పిలిపించి మాట్లాడవచ్చు. జస్ట్ ఆయన లేటుగా వచ్చాడు అంతే. ఆమె కార్యక్రమానికి వెళ్తున్నప్పుడు ఆయన లేటుగా వచ్చారు. సో దానికే ఆమె అంత సీరియస్గా రియాక్ట్ అయ్యారు. యాక్చువల్లీ అలా రియాక్ట్ అయ్యి ఉండకూడదు. అలా రియాక్ట్ అవ్వడం వలన ప్రజలకు చెడు సంకేతం వెళ్తుంది. అది మంచి పద్ధతి కాదు. మేబీ చంద్రబాబు గారు, లోకేష్ గారు, అందరూ టీడీపీ పెద్దలందరూ ఆ వీడియో చూసే ఉంటారు.
సో ఒక్కసారి రాంప్రసాద్ రెడ్డి గారికి అక్కడ మంచి ఫీడ్బ్యాక్ ఉంది. రాంప్రసాద్ రెడ్డి గారికి నియోజకవర్గంలో మంచి పేరు ఉంది, మంచి మాస్ ఇమేజ్ ఉంది, మంచి ఫాలోవర్స్, ప్రజల్లో మంచి బలం ఉంది. ఆయన కూడా మొదటిసారి ఎమ్మెల్యే అయ్యాడు, ఇంకా మంచి ఫ్యూచర్ ఉంది. మొదటిసారి ఎమ్మెల్యే అయినప్పుడు చిన్న వయసులోనే మంత్రి పదవి వచ్చింది. ఈ టైంలో ఇటువంటి వ్యవహారాల కారణంగా ఆయన చెడ్డ పేరు తెచ్చుకుంటారు, రాజకీయ భవిష్యత్తుకు ఇబ్బంది. ఎందుకంటే ఇటువంటి సోషల్ మీడియాలో పర్మనెంట్గా ఉంటాయి. ఇటువంటివి ప్రజలు కూడా హర్షించరు, ప్లస్ గుర్తుపెట్టుకుంటారు. మన ప్రవర్తన ప్రజలు అబ్జర్వ్ చేస్తారు, గుర్తుపెట్టుకుంటారు. మనం చేసే ప్రతి పనికి ప్రజలు మార్కులు వేస్తారు, అలాగే పార్టీ పెద్దలు కూడా మార్కులు వేస్తారు, గుర్తుపెట్టుకుంటారు. ఒకసారి అది జాగ్రత్తగా చూసుకుంటే మంచిది.